పురాణాల ప్రకారం కంసుడు తన పూర్వజన్మలో విష్ణువు చేతిలో హతమైన ఠాలనేమి అనే రాక్షసుడు. సాధారణంగా కంసుడు యాదవరాజు ఉగ్రసేనుడు మరియు రాణి పద్మావతి దంపతులకు జన్మించినట్లు చెబుతారు. అయితే పద్మపురాణం వంటి కొన్ని గ్రంథాల ప్రకారం కంసుడు ఉగ్రసేనుడి అసలు కొడుకు కాదు. ద్రుమిల అనే గంధర్వుడు ఉగ్రసేనుడి రూపంలో వచ్చి పద్మావతిని మోసగించడం వల్ల కంసుడు జన్మించాడని, అందుకే ఇతనిలో రాక్షస ప్రవృత్తి ఉందని పేర్కొనబడింది. చిన్నతనంలోనే కంసుడు యుద్ధ విద్యల్లో ఆరితేరాడు. జరాసంధుడి సైన్యాన్ని ఒంటరిగా ఎదుర్కొని అతన్ని మెప్పించాడు. దీంతో జరాసంధుడు తన కుమార్తెలైన అస్థి మరియు ప్రాప్తిలను కంసుడికి ఇచ్చి వివాహం చేశాడు. రాజ్యాధికారం చేపట్టడం తన వివాహం సమయంలో జరాసంధుడి సైన్యం అండతో కంసుడు తన తండ్రి అయిన ఉగ్రసేనుణ్ణి పదవి నుండి తొలగించి జైలులో పెట్టి మధుర రాజ్యానికి రాజుగా ప్రకటించుకున్నాడు. తన మిత్రులైన బాణాసురుడు మరియు నరకాసురుల సలహాతో ఈ కుట్ర పన్నాడు. తన సోదరి దేవకి వివాహం జరిగిన తర్వాత ఆమె 8వ సంతానం నిన్ను చంపుతుందని ఆకాశవాణి హెచ్చరిస్తుంది. దీంతో భయపడిన కంసుడు దేవకిని, ఆమె భర్త వసుదేవుడిని కారాగారంలో బంధించాడు. వారి పుట్టిన మొదటి 6 పిల్లలను క్రూరంగా చంపేశాడు. 7వ సంతానమైన బలరాముడు రోహిణి గర్భంలోకి మార్చబడగా 8వ సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడు. శ్రీకృష్ణుడు పుట్టిన వెంటనే వసుదేవుడు అతనిని గోకులంలోని నందుడి వద్దకు చేర్చాడు. కృష్ణుడు జీవించి ఉన్నాడని తెలుసుకున్న కంసుడు అతనిని చంపడానికి అనేక మంది రాక్షసులను పంపాడు. కానీ కృష్ణుడు వారందరినీ సంహరించి చివరకు మధురకు వచ్చి కంసుడిని వధించాడు. మీకు ఈ వీడియో వల్ల ఏదైనా కొంత విషయాన్ని తెలుసుకున్నాం అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.